ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారు? ఆయనంటే అభిమానము వస్తారు. ఓడిపోయాడు కదా, అయినా ఓడిపోయింది కూడా ఓడిపోయింది అందరికీ తెలుసు కదా, ఎందుకు ఓడిపోయింది ఏమైంది. ఈవీఎం ఈవీఎం ప్రభావంతో ఓడిపోయారు. కాదు, రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు గారు కావాలని ఓట్లు వేశారంట కదా. ఎవరు చెప్పారు అది? మీడియా మీడియా వాళ్ళు వీళ్ళు అనుకుంటే సరిపోతుందా? లేదు కదా, ప్రజలు అనుకోవాలి కదా. ప్రజలు ఆ విధంగా అనుకోవడం లేదు కదా. ఏమనుకుంటున్నారు జనాలు? నెక్స్ట్ 2029 అఖండ మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నాను. జగన్ ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నారు జనాలు? ఈవీఎం ప్రాబ్లం అంటున్నారా? 100%. జనాలు అంటున్నారా? జనాలు 90%, 99% ఇదే చంద్రబాబు గారు ఇప్పటికి 2 సంవత్సరాలు ఎట్లా ఉంది పరిపాలన. మాకంటే ఎక్కువ మీడియా మిత్రులకు మీకే బాగా తెలుసు. ప్లస్ సోషల్ మీడియా వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఎట్లా చేశారు ఏమనేది తెలుసు. అమ్మఒడి అయితేనేమి కానీ, తల్లిదీవెన అయితే కానీ ప్రతి ఒక్కదానికి బాగా చేశారు కదా, అందరికీ తెలుసు కదా ఆ విషయం. మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏపీ తెలుసు. అభివృద్ధిలో దూసుకుపోతుంది మంచి ప్రభుత్వం అని అంటున్నారు కదా. మరి ఎక్కడ మీరే చూశారు కదా, 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్ వచ్చింది, మిగతా 2 సిలిండర్లు ఇంకా రాలేదు. ప్లస్ ఫీజు రిమెంబర్మెంట్ రావడం లేదు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తున్నాం అంటున్నారు కదా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ రాలేదు కదా అది.